సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి కొంచెం టైం 4:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్ అండ్ కీరా, సో ఆమ్లెట్, సో ఇంకా అయితే చపాతి, ఇంకా అయితే అంతే. వర్షం పడేటట్టుంది గైస్, ఇప్పటిదాకానే వర్షం పడి ఆగిపోయింది. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 9:30 అవుతుంది. సో ఇప్పటిదాకా అయితే కరెంట్ పోయింది గైస్. అందుకే మా ఇంట్లో క్యాండిల్ వెలిగించి తిన్నారు చీకట్లో ఫస్ట్ టైం. సో నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది, అప్పటి వరకు కరెంట్ పోయి ఉంది. సో నేను కరెక్ట్ వచ్చినాక తింటాను జిద్దు పైన కూర్చున్నా గైస్. ఇంట్లో మాత్రం మార్నింగ్ 2 సొందెలకలు అయితే తిరిగినాయంట. మా మమ్మీ ఏమలేదు. సో వదిలేస్తే వాటికి అవే బయటికి వెళ్ళిపోయినాయి. సో ఏం చేద్దాం చెప్పండి గైస్, ఇవి వర్షాకాలం వస్తే మాత్రం అవి బయట చలి కొనుక్కుతాయి కదా, ఇంట్లోకి చికెన్ ఒక దగ్గర దాచుకుందాం అనుకుంటుంది. సో ఇక మన చేతిలో చచ్చిపోతుంది గైస్. మా ఇంట్లో ఉస్మానా బిస్కెట్లు ఇవన్నీ ఇట్లా బయట పెట్టేస్తాడు. ఆ ఎలుకలు గివే తిని పెరుగుతాయి. ఇక ఏం చేద్దాం చెప్పండి, మన ఇంట్లో లేచే తప్పు, వాటికి ఏం వెళ్ళాం కదా. ఫ్రిడ్జ్లో మాత్రం అయితే స్టాక్ అయితే ఉండొచ్చు గైస్. గుడ్లు అయితే ఎన్ని ఉన్నాయి? 4, 6, 8, 11, 12, 15 గుడ్లు ఉన్నాయి గైస్. ఈ గుడ్లు మొన్న వలగొట్టింది మా మమ్మీ, ఆమ్లెట్ వేయలే. ఇది అసలు ఏమైపోతుందేమో నాకైతే అర్థమైతే లేదు. సో ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ, వైట్ రైస్ అంతే. సో సాయంత్రం నుంచి పొద్దుగాల నుంచి వాన పడుతుందని బట్టలు ఆడతలేవని మమ్మీ మాత్రం చూడొచ్చు గైస్. బట్టలు అయితే ఇక్కడనే ఆరేసింది. సో ఏం చేద్దాం, ఇది ఒక దమ్దం ఉంటుంది మనకైతే తెలిసినుండే వర్షాకాలంలో అయితే. సో మనమైతే మన ప్లేట్ ఎక్కడుంది? సో గైస్ ప్లేట్ మనం ఈ ప్లేట్ తప్ప ఈ ప్లేట్ గైస్, మనకి ఇదే ప్లేట్ అలవాటు మనకి. సో చలో ఫాస్ట్ తినేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్, సీ యూ.